చదువుతాను, అలాగే సంతోషపడతాను కూడా. మీరా, చూసావా? మన భీమ్ అందరికంటే భిన్నమైనవాడు. అవునన్నయ్య, అందరికంటే మన భీమ్ భిన్నమైనవాడు. భీమ్రావ్, జరిమానా కింద 200 నాణాలు ఆంగ్లేయ అధికారికి ఇచ్చేయండి. భీమ్రావ్, నేను మీతో మాట్లాడాలి. అలాగే చెప్పండి. నీ ఉత్తరం మహారాజుకి ఇచ్చాను. ఉత్తరం చదివితే మహారాజుకి అనిపించింది నువ్వు న్యాయస్థానంలో గెలుస్తావని. కానీ నువ్వు ఓడిపోయావు. నీ ఓటమి విషయంలో ఆయన నీ ప్రతిభ విషయంలో ఎంతగా అంచనా వేశాడో అది చాలా తప్పైంది. ఎందుకంటే ఎవరైతే ఇప్పటి నుంచి నష్టాన్ని కలిగిస్తారో తాను ఆ తర్వాత కూడా పెద్ద నష్టాన్ని కలిగించగలడు. ఈ సంవత్సరానికి నీకయ్యే ఫీజు ఆర్థిక సహాయంలోంచి చెల్లించడం జరిగింది. కానీ ఆ తర్వాత 2 సంవత్సరాల ఫీజు ఆర్థిక సహాయంలోంచి చెల్లించడం జరగదు. ఇక మహారాజు ఏం చెప్పారంటే నీకు ఇక ముందు నుంచి ఆర్థిక సహాయం ఇవ్వడం కుదరదని. అద్భుతం. ఆలస్యంగా వచ్చిన శుభవార్త తెచ్చారు. మహారాజుకి జయ హో. మహారాజుకి జయ హో. అన్నట్టు ఆయన చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అసలు ఎవరికైతే బతకడానికి హక్కు ఉండడం మంచిదో కాదో వాళ్లకు మహారాజు ఆర్థిక సహాయం చేస్తున్నాడు. మీరు మాకు ఈ గుడ్ న్యూస్ చెప్పి మా ఈ ఫంక్షన్ సంతోషాన్ని డబుల్ చేశారు. రండి, మీరు కూడా మా ఈ ఫంక్షన్లో ఎంజాయ్ చేయండి. లేదు, నేను మహారాజు గారి సందేశం తీసుకొచ్చాను. అందుకే ఈ వేడుకలో పాలు పంచుకోలేను. ఇట్స్ ఓకే. మంత్రి గారు, నా భర్తకు ఆర్థిక సహాయాన్ని దూరం చేయకండి. మీకు దండం పెడతాను. మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు రాజులు కదా. మీ అందరి దృష్టిలో ఆర్థిక సహాయం డబ్బులు కొన్ని నాణాలంతే. కానీ భీమ్రావ్ దృష్టిలో తన ఊపిరి. మీరిలా చేయకండి. రామ్జీ, మా కళ్ళల్లోకి తర్వాత చూడొచ్చులే. ముందుగా ఇక్కడికి రా. ఈయన కాళ్ళు చేతులు పట్టుకో, కాళ్ల మీద పడి బతిమాలు, అలాగే కొంచెం ఏడు. రా. చూడండి మంత్రి గారు, మహారాజు కొన్ని షరతులు పెట్టినప్పుడు అప్పుడే నేను ఈ ఆర్థిక సహాయాన్ని వ్యతిరేకించాను. నువ్వు పట్టభద్రుడవయ్యేదాకా చదువుకయ్యే మొత్తం ఖర్చు మా ఈ బరోడా రాజ్యమే భరిస్తుంది. కాని ఒక షరతు, నీ చదువు పూర్తయిన తర్వాత బరోడాకి వచ్చి బరోడా రాజ్యానికి సేవ చేయాల్సి ఉంటుంది. కానీ నేను మౌనంగా ఉన్నాను. ఎందుకంటే ఆ ఆర్థిక సహాయాన్ని భీమ్ అంగీకరించాడు. చెయ్యనివ్వండి నాన్న.
ఎంతో కష్టంగా ఈ అవకాశం చేతికి దక్కింది. ఇది తప్ప మన దగ్గర మరో మార్గం ఏదీ లేదు కదా. కానీ ఇలా అని కూడా కాదు. మీరందరూ ఈ ఆర్థిక సహాయాన్ని దూరం చేస్తే నేను సంతోషిస్తానని కాదు. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీరు వీడి ఆర్థిక సహాయాన్ని కొనసాగనివ్వండి. ఇప్పుడు ఈ ఇంటి సొంత నాటకం మొదలవుతుంది. చూడండి, నాకు నాటకంతో ఎలాంటి సంబంధం లేదు. నేనేం చెప్పాలో అదే చెప్పాను. మంత్రి గారు, నేను అడిగే ప్రశ్న మీరు సాయాజీ మహారాజుని అడగలరా? ఏంటి ఆ ప్రశ్న? ఆయన మహారాజు. ఆయన దగ్గర ఒక అతిపెద్ద సైన్యం కూడా ఉండొచ్చు కదా. ఒకవేళ ఎప్పుడైనా ఇలా జరిగిందా? సైన్యంలోని ఎవరైనా సైనికుడు ఏదైనా పోరాటంలో ఓడిపోతే, గాయపడితే ఆయన సైనికుల్ని ఇలాగే తీసేస్తారా? తన ప్రతిభను అలాగే యోగ్యతను అనుమానిస్తారా? భీమ్రావ్, మెదడు గాని చెడిపోయిందా? అంటే నాకు అర్థం కాలేదు. నువ్వు ఈ విషయం మొత్తంలోకి సైనికులను ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అంటే ఒక విద్యార్థి సైనికుడు సమానమైపోయారా? ఖచ్చితంగా. బోలెడంతమంది విద్యార్థులను ఒకవేళ చదివించటం జరిగితే ముందుకెళ్ళాక భవిష్యత్తులో వాళ్ళు కూడా సైనికులు ఎంత పనికొస్తారో అంతే పనికొస్తారు కదా. భీమ్రా, నువ్విది మంచిది, అలాగే సరైన లైన్ ఎంచుకున్నా. లాయర్ అవడానికి విషయాన్ని భలేగా మళ్లించగలిగా. ఓడిపోయావు నువ్వు, కానీ ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా లేవు. అయినా విషయాన్ని రౌండ్ 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 మళ్లిస్తూనే ఉన్నా. నా భర్త ఓడిపోలేదు. ఆయన మీకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటారు. అది ఎప్పటి వరకంటే కాలేజీలో మళ్ళీ చదువు మొదలు కానంత వరకు. అసలు నీ భర్త ఏం మాట్లాడటం లేదు, కానీ నువ్వు మధ్యలోకి దూరి బాగానే మాట్లాడుతున్నావే. తను చెప్పింది నిజమే. ఇక తను ఇవన్నీ ఎందుకు చెప్తోంది అంటే తను నా భార్య కాబట్టి. నా గురించి బాగా తెలుసు. ఇక పోరాటం అప్పుడే ముగిసిపోలేదు. మంత్రి గారు, నేను మహారాజు గారి జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీరు నా ఈ ప్రశ్నను ఆయన దగ్గరికి చేరవేయండి. అలాగే ఆయన జవాబు కూడా నాకు తెలియజేయండి. సరే, ఎలాంటి జవాబైనా సరే రేపు సాయంత్రం కల్లా నీకు తెలియజేస్తాను. ధన్యవాదాలు. పదండి. మీరు ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నేనింకా ఓడిపోలేదు. పోరాటం ఇంకా ముగిసిపోలేదు. నేను ఇక ముందు కూడా పోరాడతాను. ఇక పోరాటం కోసం మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. యా, నేను సిద్ధంగున్నాను. రెడీ అయిపోయాను. కానీ ఇప్పుడు నువ్వు ఏర్పాట్లు చేసుకో. నిన్ను ఓడించిన తర్వాత ఇదే చోటుకొచ్చి ఇంతకంటే పెద్ద ఫంక్షన్ జరుపుకుంటాను. డూ యూ అండర్స్టాండ్? గుడ్ నైట్. థ్యాంక్ యూ.
ఓ యోధుడా, ఎక్కడికి? అది మీ కాలేజ్ అయితే మూసుంది కదా. ఆయనెవరు? న్యాయవాది, తన దగ్గర నువ్వు పనిచేసేవాడివి కదా. ఆయనతో నువ్వు ఏకీభవించడమే లేదు. ఇక ఎవరితో ఏకీభవించలేవో తనతో కలిసి ఎలా పనిచేయగలుగుతావు నువ్వు? మరి ఈ ప్రయాణం ఎక్కడికో చెప్పు. జీజాబాయ్, నేను ఇంకా నువ్వు ఇద్దరం ఒకరినొకరు ఏకీభవించలేం. అయినప్పటికీ ఇన్ని సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లో కలిసే ఉంటున్నాం కదా. ఇక భీమ్ కూడా అదే పద్ధతిలో న్యాయవాది దగ్గర పనిచేస్తాడు. చూడు బాబు, కేవలం ఇదొక్కటి గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరితోనైనా వ్యతిరేకిస్తే దాన్ని నాకు జీజాబాయికి ఉన్నట్టు మాత్రం పెంచుకోకు. ఎందుకంటే అలా చేయడం వల్ల జీవితంలో ఆటంకాలు కలుగుతాయి, సమస్యలు పెరుగుతాయి, కష్టాలు పుట్టుకొస్తాయి. ఒకవేళ నువ్వు ఎవరినైనా వ్యతిరేకిస్తే ఆ వ్యతిరేకతను నువ్వు అనుకూల శక్తిగా మార్చుకోవాలి. అదే వ్యతిరేకత బంధాల్లో దృఢత్వాన్ని అలాగే సమతుల్యతను ఏర్పాటు చేస్తుంది. వెళ్ళు బాబు, ఆఫీస్కి వెళ్ళు. అలాగే గురు శిష్యుల మర్యాదను కాపాడుకుంటూ ఎంతగా వ్యతిరేకించగలవో అంతే వ్యతిరేకించు. అలాగే నాన్న. అన్నట్టు ఇప్పుడు ఇందాక నువ్వు మీ నాన్న దగ్గర మర్యాదల పాఠం నేర్చుకున్నావు కదా. వీలైతే ఆ ఆంగ్లేయ అధికారికి కూడా నేర్పించు. ఎవరికి తెలుసు, తనలో అనుకూల శక్తి పెరిగి అలాగే నీ ఏ కాలేజ్ అయితే మూతపడుందో అది తెరుచుకుంటుందో ఏమో. భీమ్ని దెప్పి పొడిస్తే సంతృప్తిగా ఉందా? ఇక వెళ్ళు, వెళ్ళి ఇల్లు శుభ్రం చేయి. అవును, సంతృప్తి కలిగింది. నేను భీమ్ని ఎంతగా దెప్పి పొడిస్తే నాకంత సంతృప్తి దొరుకుతుంది. అలాగే దానికంటే తను ఓడిపోయినప్పుడు ఇంకా ఎక్కువ సంతోషం కలుగుతుంది. అందుకే తనని దెప్పి పొడుస్తూనే ఉంటాను, అలాగే సంతోషపడుతూనే ఉంటాను. అవును జీజాబాయ్, ఎంత సంతోషాలు జరుపుకుంటావో జరుపుకో. కానీ ఈ తండ్రి మనసుకి తెలుసు నా కొడుకు ఓడిపోడని. నేను ఒప్పుకుంటాను. ముందుగా నేను ఈ ఆర్థిక సహాయాన్ని వ్యతిరేకించాను. కానీ నాకు ఆశ ఉంది. ఈరోజు సాయంత్రం కల్లా మహారాజు నుంచి ఏదో ఒక జవాబు వస్తుందని. ఇక ఆ జవాబు భీమ్ పక్షాన ఉంటుంది. సంవత్సరాలుగా మీరు ఇదే అడి ఆశతో బతుకుతూ వస్తున్నారు. చూద్దాం. చూస్తూ ఉండు రమ్మా, మహారాజ్ తరపు నుంచి ఏ జవాబు వస్తుందో అది భీమ్రావ్ పక్షానే వస్తుంది. అలాగే తన ఆర్థిక సహాయం ఎప్పటికీ ఆగిపోదు. కానీ నాకు భయం వేస్తుంది. ఒకవేళ ఆయనకు ఆర్థిక సహాయం ఆపేస్తే ఆయన కుమిలిపోతారు. ఇక ఆయన్ని అలా చూడడం నా వల్ల కాదు. రమా, నువ్వే నాకు ధైర్యం చెప్తుంటావు కదా, ఇక నువ్వే ఈరోజు ఇలా మాట్లాడుతున్నావా? అది నువ్వేదో అంటావు కదా, భీమ్రావ్ చెప్తుంటాడని, మంచి వాళ్ళకెప్పుడు చెడు జరగదని. ఎలాంటి చెడు జరగదు. ధైర్యంగా ఉండు, అంతా కూడా మంచి జరుగుతుంది. పద, ఇక పనిలోకి వెళ్దాం. సార్, మీరు నన్ను పనిలో నుంచి తీసేశారు, అయినా సరే నేను మీ శిష్యుణ్ణే, మీరు నా గురువు. ఈరోజు నాకేమనిపించిందంటే
మీ దగ్గరకు వచ్చి అలాగే మీరు ఎలా ఉన్నారో అడగాలనుకున్నాను. ఎందుకు? నాకేమైంది? సార్, నాకేమనిపించిందంటే మీరు బాధలో ఉన్నారని. పైగా నిజమే సార్, ఇది బాధపడాల్సిన విషయమే సార్. మీ శిష్యుడు తనేమంటాడంటే మీలాగా కావాలనుకుంటున్నాడని, మీలాగే పెద్ద లాయర్ని కావాలనుకుంటున్నానని. తనే అందరి ముందు మీకు వ్యతిరేకంగా మాట్లాడాడు. నేను బాధపడుతున్నాను. రా భీమరావు, రా. వచ్చేయ్ 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 అలాగే వచ్చి సార్కి క్షమాపణ చెప్పు. సార్ని చూడు, సార్ ఎంత బాధపడుతున్నారు. భీమరావు, కొంచెమైనా సిగ్గనేది ఉంటే క్షమాపణ చెప్పు. ఇప్పుడు క్షమాపణ చెప్పిన తర్వాత ఈ ఆఫీసులో నుంచి వెళ్ళిపో. వెళ్ళు. నరోత్తం, నేను బాధలో ఉన్నాను. అలాగే భీమరావుతో ఏకీభవించడం లేదు కూడా. కానీ దీని అర్థం నేను భీమరావుని వెళ్ళగొడతానని మాత్రం కాదు. అలాగే భీమరావు మీద నాకు ఏదో వ్యక్తిగత కక్షలున్నాయని కూడా కాదు. అలాగే నా మనసులో కూడా సర్ మీద ఏ గౌరవ మర్యాదలున్నాయో అవి అణువంత కూడా తగ్గిపోలేదు. అందుకే మీరు మీ పని చూసుకోండి. నువ్వు రాత్రంతా ఆలోచించావా? ఏమనిపించింది? నా పక్షం అలాగే నీ పక్షంలో ఎవరు నయం? సార్, మీకు ఏమనిపిస్తోంది అంటే చట్టం ఎప్పుడూ కూడా కఠినంగా ఉండటం మంచిదని, నియమ నిబద్ధతల ప్రకారం ఎల్లప్పుడూ భావాలకు తలొగ్గకుండా నిర్ణయాలు తీసుకోవటం మంచిది. కానీ నాకేమనిపిస్తోందంటే సార్, చట్టానికి ఒక మానవత్వ పక్షం కూడా ఉండటం మంచిదని. అంటే కనీసం ఈ మాత్రం కూడా ఉండి తీరాల్సిందే. ఎక్కడైతే మందు రాయడానికి కొంచెమైనా చోటు ఉంటే అక్కడ చట్టం వంగి మానవత్వ ధోరణితో ఆ గాయాన్ని నిమరగలగాలి, మందు రాయగలగాలి. చూశారా సార్, ఎంత సిగ్గులేనివాడు. ఇక్కడ మీ ఆఫీస్కి వచ్చి మీ ఆలోచన ధోరణి తప్పని అంటున్నాడు. క్షమించండి సార్, కానీ మీరు ఈ భీమరావుని అర్థం చేసుకోలేకపోయారు. సార్, నేను చెప్తాను. నిన్న రాత్రి ఏమైందంటే వీడి ఆర్థిక సహాయం ఆగిపోయింది. అందుకే శోకంలో ఉన్నట్టున్నాడు. ఇక మీ పక్షాన్ని అర్థం చేసుకోవడానికి వీడు అసలు ప్రయత్నమే చేసుండాడు సార్. ఉపన్యాసం ఇవ్వాలనుకున్నాడు, అందుకే ఇక్కడికి ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చాడు. వీడు చేసే పనే అది సార్. ప్రతి విషయం ఉపన్యాసమే కాదు నరోత్తం గారు. ఇక నేను ఏదైతే చెప్తానో అది న్యాయం కోసం, అలాగే నిజం కోసమే చెప్తాను. మీలాగా ఇతరుల్ని కించపరచడం కోసం కాదు. అంటే నీ ఆర్థిక సహాయం ఆగిపోయిందా? లేదు సార్, ఆ విషయం సాయంత్రం నిర్ణయం అయిపోతుంది. లేదు సార్, నిర్ణయం అయిపోయింది. నిర్ణయం అయిపోయింది. వీడి ఆర్థిక సహాయం ఆగిపోయింది. సరే, అయితే సాయంత్రం నిర్ణయానికి నేను కూడా సాక్షినవుతాను. అదేలా సార్? సాయంత్రం భీము వాళ్ళ ఇంటికి వచ్చాయి. ఏం నిర్ణయం అవుతుందో చూద్దాం. తప్పకుండా సార్, అది బాగుంటుంది. భీమరావు, వదులుకో ఆర్థిక సహాయం మీదున్న ఆశని. ఆయన రాజుగారి మంత్రి, ఏదేదో చెప్తుంటాడు. ఇక నువ్వా మూర్ఖుడివి. అవును, నువ్వు మూర్ఖుడివే. ఇంకా తను ఇక్కడికి ఏం చేయడానికి వస్తున్నాడు చెప్పు. ఈ దేశంలోని రాజులు మహారాజులు ఎప్పటి నుంచి సమయానికి కట్టుబడి ఉంటున్నారు. మిగతా వాళ్ళ సంగతి తెలీదు, కానీ బరోడా రాజు సాయాజీ మహారాజు సమయానికే కట్టుబడి ఉంటాడు. అలాగే ఉంటాడు కూడా. మహారాజ్ గారు ఏమన్నారు? మహారాజు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
కానీ ఒక షరతు పెట్టారు. భీమ్రావ్, నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబుగా మహారాజు ఏం చెప్పారంటే, ఒకవేళ తన సైనికుడు ఒకసారి ఓడిపోయి వస్తే ఆయన తన నమ్మకాన్ని ఒమ్ము చేసుకోడు, అలాగే తన యోగ్యతని కూడా తక్కువ అంచనా వేయలేడు. ఒకవేళ అదే సైనికుడు పదే పదే ఓడిపోయి వస్తుంటే తన యోగ్యతల మీద మాకు నిస్సందేహంగా అనుమానం కలుగుతుంది. ఆ తర్వాత మేము దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటామని.